ఎస్బీఐ పీఓ ఎగ్జామ్కి సంబంధించిన రిలేటెడ్ నోటీస్ ఒకటి వచ్చింది. ఆ నోటీస్ ఏంటి, దానిలో ఇన్ఫర్మేషన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. బిఫోర్ నోయింగ్ దట్ ఇన్ఫర్మేషన్, ఈ తమ్నేల్ చూసారు కదా, 15 days ఈజ్ ఈక్వల్స్ టు 15 మార్క్స్. అంటే ఏంటి అని అంటే ఎస్బీఐ పీఓ ఎగ్జామ్కి లిటరలీ 10 to 15 days మాత్రమే మన దగ్గర టైం ఉంది. ఈ 15 daysని టైం యూస్ చేసుకొని ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ ఎలా క్వాలిఫై అవ్వాలో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. నన్ను ఫాలో అయిపోండి, ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోండి. సో 15 days ఈజ్ ఈక్వల్స్ టు 15 మార్క్స్ అంటే ఏంటనంటే ఓకే. ఎస్‌బీపీఓ ఎగ్జామ్‌కి 10 to 15 డేసే ఉన్నాయని నాకెలా తెలుసు? నేనంత క్లారిటీగా ఎలా చెప్తున్నాను అంటే, ఈ ఎస్‌బీఐ నోటిఫికేషన్ ఏంటి అనేది. సో, అదేంటి అనంటే, ఈ గైడ్‌లైన్స్ చూడండి ఒకసారి. పీఈటీ ఎగ్జామ్, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ గైడ్‌లైన్స్ అనమాట. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ గైడ్‌లైన్స్ అంటే ఏంటి? పీఈటీ అంటే ఏంటి అనంటే, బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి ఎస్‌బీఐ, ఐబీపీఎస్ ఇలా ఎగ్జామ్స్‌ని కండక్ట్ చేసే వాళ్ళందరూ కూడా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అని ఒక సెషన్‌ని ఒక 1 వీక్ లేకపోతే ఒక 5 days కండక్ట్ చేస్తారు. దీనివల్ల సిటీస్‌లో ఉండి కోచింగ్స్‌కెళ్తూ లేకపోతే ఆన్‌లైన్‌లో కోర్సెస్‌ని యూజ్ చేస్తూ చదువుకునే కాంపిటీషన్‌లో రూరల్ ఏరియాస్‌లో ఉండి, పల్లెటూరులో ఉండి చదువుకొని లేకపోతే ఇలా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అవ్వాలి అనుకునే చాలామంది బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు మీకు చెప్తున్నానంటే, ప్రీ ఎగ్జామినేషన్ టైమింగ్ షెడ్యూల్ వచ్చేసరికి 18th జులై నుంచి 22nd జులై వరకు ఉంది. సో, 18th జులై నుంచి 22nd జులై అయిపోయిన తర్వాత నార్మల్‌గా ఎవ్రీ ఇయర్ ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన వితిన్ 1 వీక్ నుంచి 10 days లోపు రియల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎస్‌బీఐ కానీ, ఐబీపీఎస్ కానీ. సో, అలానే ఇప్పుడు ఈ ఎగ్జామ్ 18 నుంచి 22ndకి కంప్లీట్ అవుతుంది. ఈ షెడ్యూల్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి మన రియల్ ఎగ్జామ్ అయిన ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్ ఈ మంత్ లాస్ట్ వీక్‌లో గానీ, లేకపోతే ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో గానీ ఖచ్చితంగా ఉంటుంది. 100% ష్యూర్ షాట్‌గా ఉంటుంది. సో, దానికోసం మనం కరెక్ట్‌గా ప్రిపేర్ అవ్వాలి. మన దగ్గరున్న టైం చాలా కొంచెం. అందుకే నేనిప్పుడు ఈ 15 days ఈజ్ ఈక్వల్స్ టు 15 మార్క్స్ ఛాలెంజ్‌ని స్టార్ట్ చేశాను. ఈ ఛాలెంజ్‌ని మీతో పాటు నేను కూడా ఫాలో అవుతాను. సో, డైలీ ఒక మాక్ రాయాలి. మాక్ రాయడం అంటే 1 అవర్ 100 క్వెషన్స్ అంతే కదా! చాలా ఈజీ రాసేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ దీనిలో ఉన్న డిఫికల్టీ ఏంటి అనంటే, డైలీ రాసిన ఆ మాక్ టెస్ట్‌ని కరెక్ట్ వేలో అనాలిసిస్ చేయాలి. సో, మాక్ రాయడానికి మనకి మేబీ 1 అవరే పట్టొచ్చు. బట్ ఏంటి అనంటే, మాక్ రాసింది 1 అవర్ అయినా గానీ, దాని అనాలిసిస్‌కి 2 నుంచి 2½ అవర్స్ పడుతుంది. సో, మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము, లేకపోతే ఇప్పుడే ప్రిపరేషన్ అంటే సిలబస్ అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడే మేము ఈ ఎగ్జామ్స్‌కి అటెండ్ చేస్తున్నాము అంటే, మీకు మినిమమ్ 2-2½ అవర్స్ పడుతుంది. ఆల్రెడీ రిపీటర్స్ అయితే వాళ్ళకి కూడా అట్‌లీస్ట్ 2 అవర్స్ పడుతుంది. ఎందుకని అంటే, మనం రాసిన మాక్ టెస్ట్‌లో 100 క్వెషన్స్‌ని ఏ విధంగా మనం అటెండ్ చేసామో, అలానే మాక్ రాస్తాం గదా! వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. లేకపోతే ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. వాళ్ళెలా దాన్ని సాల్వ్ చేస్తున్నారు. రెండిట్లో ఏది ఈజీ ప్రాసెస్, అలానే ఇదంతా నేర్చుకొని ఈ టెక్నిక్‌ని నెక్స్ట్ వచ్చే క్వెషన్స్‌లో మనం అప్లై చేయగలగాలి. సో, దట్ ఈస్ ద ప్రాసెస్ అనమాట. ఈ ఛాలెంజ్ ఎలా అంటే, నేను ఈరోజు ఫస్ట్ మాక్ రాసాను. డే 1 మై ఫస్ట్ మాక్. అలానే అందరూ డైలీ ఒక మాకే రాయాలా అంటే, మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీ టైమ్ అంతా ప్రిపరేషన్ కోసం ఇచ్చినట్లయితే, ఈ 15 days ఈజ్ ఈక్వల్స్ టు 30 మార్క్స్ అని మీరు టార్గెట్ పెట్టుకోవాలి. అలా కాకుండా ఆల్రెడీ వర్క్ చేస్తూ సాఫ్ట్‌వేర్ జాబ్ లేతే క్లెరికల్ జాబ్ లేతే ఏదైనా సరే, ఒక జాబ్ చేస్తూ మీరు ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారంటే డైలీ ఖచ్చితంగా ఒక మాక్ అయితే రాయాలి. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరకొచ్చేసింది. 10-15 డేస్‌లోనే ఉంది కాబట్టి. సో, ఇప్పుడు నా మాక్ టెస్ట్ గురించి చెప్తాను చూడండి. ఈరోజే నేను ఫస్ట్ మాక్ రాసాను. మేబీ నేను ఈ మాక్ రాసి 3-3½ మంత్స్ అయిపోయింది. బికాజ్ ఎందుకనంటే ఆర్ఆర్‌బీ క్లర్క్ రాకముందు ముందు వచ్చిన అన్ని నోటిఫికేషన్స్, అన్ని ఎగ్జామ్స్ రిజల్ట్స్‌లోనూ నాదన్నీ పోయింది. జస్ట్ ఆర్ఆర్‌బీ క్లర్క్ అంటే అది కూడా అవ్వదని అనుకున్నాను. బట్ అది అయింది. సో, అదయిన తర్వాత ఎలా అయిపోయిందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేకపోతే కొంచెమే టైం ఉండటం. ఇదంతా దీని ప్రాసెస్‌లో పడి నేను స్టడీస్‌ని కొంచెం నెగ్లెక్ట్ చేశాను. సో, చాలా తక్కువ చదివాను. అలానే మాక్ టెస్ట్‌లయితే అస్సలు రాయలేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ మాక్ ఆఫ్టర్ 3-3½ మంత్స్ అనమాట. నేను అటెండ్ చేసింది 55 క్వెషన్స్. నాకొచ్చిన స్కోర్ వచ్చేసరికి 43.75 వచ్చింది. కరెక్ట్‌గా అటెండ్ చేసింది 46, ఇన్‌కరెక్ట్‌గా 9 అటెండ్ చేశాననమాట. ఇది నేనైతే గైడ్లీ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేశాను. లాస్ట్ 2 ఇయర్స్‌గా నేను గైడ్లీ ప్లాట్‌ఫార్మ్‌నే యూజ్ చేస్తున్నాను మాక్ టెస్ట్ కోసం. ప్లాటినమ్ మాక్ టెస్ట్ సిరీస్ అని కొడితే మీకొస్తుంది అది. సో, నేనది తీసుకొని దానిలో రాస్తూ ఉంటాను. అది నాకు హెల్ప్‌ఫుల్ అయింది అనిపిచ్చింది. సో, కింద వాళ్ళు ఆన్సర్ ఎక్స్‌ప్లనేషన్ గూడా మంచిగా ఇస్తారు. దాన్ని చూస్తే మనకర్థమవుతుంది. సో, ఇక్కడ నా దాన్ని చూడండి. యాక్యురసీ 84% ఉంది. సంథింగ్ వేస్టెడ్ టైమ్ సంథింగ్. ఇంకా కిందకొచ్చేసరికి ఎన్నెన్ని క్వెషన్స్ ఎంతెంత ఎలా అటెండ్ చేశానో చూద్దాం. తర్వాత అటెంప్టెడ్ వచ్చేసరికి ఇంగ్లీష్‌లో 40 క్వెషన్స్‌కి నేను 30 అటెండ్ చేశాను. దానిలో 25 కరెక్ట్, 5 ఇన్‌కరెక్ట్. ఇంగ్లీష్‌లో ఈరోజు స్కోర్ ఇలా మంచిగా వచ్చిందంటే 30 అటెండ్ చేస్తే
ఓన్లీ 5 మాత్రమే ఇన్‌కరెక్ట్ అయింది గదా! సో, రియల్ ఎగ్జామ్‌లో గూడా కొన్నిసార్లు ఇంగ్లీష్ పేపర్ అనేది ఈజీగా వస్తుంది. కానీ అలానే ఇప్పుడు ఇవాళొచ్చిన ఇదే స్కోరు రేపు నేను మాక్ టెస్ట్ రాస్తే ఇంతే వస్తుందా అంటే మనం చెప్పలేం. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది అన్‌ప్రెడిక్టబుల్. మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ, మనం నేర్చుకున్న రూల్స్‌ని, గ్రామర్‌ని, వొకాబులరీని యూజ్ చేస్తూ, వాటన్నిటిని అప్లై చేస్తూ ఉంటేనే ఇంగ్లీష్ స్కోర్ అనేది వస్తుంది. సో, ఇక్కడొచ్చేసరికి నాకు ఇంగ్లీష్ 23.75 మార్క్స్ వచ్చాయి. యాక్యురసీ 83% ఉంది. ఈ మార్క్స్ కంటే మనకి ఈ యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌లో ఎప్పుడు నేను యాక్యురసీని ఎక్కువ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. తక్కువ క్వెషన్స్‌ని అటెండ్ చేస్తాను. ఇది నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో, ఈసారైనా గానీ క్వాంట్‌లో ఎక్కువ అటెండ్ చేసి, అది మోస్ట్ యాక్యురేట్‌గా అటెండ్ చేయాలి అనేది నా గోల్ అనమాట. సో, దీనిలో 11 అటెండ్ చేశాను. 1 రాంగ్, 10 కరెక్ట్. 91% ఉంది నా యాక్యురసీ. నెక్స్ట్ రీజనింగ్‌లో వచ్చేసరికి 14/30 బికాజ్ పైన 2 చేసిన తర్వాత నేను రీజనింగ్‌కి వచ్చేసరికి ఎందుకో డల్ అయ్యాను. డల్ అయింది కాకుండా మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఒక పజిల్ దగ్గర స్ట్రక్ అయ్యాను. సో, ఈరోజు నేర్చుకున్న లెసన్ ఏమైనా ఉంది మాక్ టెస్ట్‌లో అంటే పజిల్స్ దగ్గర స్ట్రక్ అవ్వకూడదు అనేది నేను నేర్చుకున్నాను. సో, పజిల్ దగ్గర నేను స్ట్రక్ అవ్వడం వల్ల రీజనింగ్‌లో నా స్కోర్ అంతా తగ్గిపోయింది. యాక్యురసీ కూడా తగ్గిపోయింది. ఓవరాల్‌గా 84% యాక్యురసీ ఇలా వచ్చింది. దీన్ని కంప్లీట్ అనాలిసిస్ కూడా వీళ్ళిస్తారు గైడ్‌లీ గాబట్టి, ఆ గైడ్‌లీలో అనాలిసిస్ చూడండి ఇక్కడ. మొత్తం 1,11,000 మెంబర్స్ రాస్తే నాది 84,000 అనమాట. చాలా ఎక్కడో ఉంది. తర్వాత ఇంక ఇలా అటెంప్టెడ్ ఎన్ని, కరెక్ట్ ఎన్ని, ఇన్‌కరెక్ట్, వేస్టెడ్ టైమ్ ఎంత, మనం యుటిలైజ్ చేసిన టైమ్ ఎంత, యాక్యురసీ మంచిగా అనాలిసిస్ అనేది చేస్తారు. ఇంతకు ముందైతే ఇంత డీటెయిల్డ్ అనాలిసిస్ లేదు గైడ్‌లీలో. బట్ ఈ ఇయర్ బాగా అప్‌డేట్ చేశారు. సో, ప్రతీది గూడా డీటెయిల్డ్‌గా అనాలిసిస్ ఇచ్చేస్తారనమాట. ఎన్ని కరెక్ట్, ఎన్ని రాంగ్, ఎన్ని అటెండ్ చేశాం, యాక్యురసీ. సో, ఇక్కడ సబ్జెక్ట్ వైస్ ఇచ్చాడు. ఇక్కడ సబ్జెక్ట్ వైస్ విడివిడిగా ఇచ్చాడు. ఇది ఓవరాల్‌గా కూడా ఇచ్చాడు మనకి. నెక్స్ట్ సెక్షన్ వైస్ పెర్ఫార్మన్స్ మనదెలా ఉంది అన్నది ఇంకా డీటెయిల్డ్‌గా గూడా ఇచ్చాడనమాట. సో, ఈ అనాలిసిస్ అంతా చూస్తే మనకేమైనా వస్తుందా లేదా అంటే, ఇదంతా చూస్తే మనం ఎక్కడెక్కడ మిస్ చేస్తున్నాం అన్నది మనకు అర్థమవుతుంది. సో, మనం ఏ రేంజ్‌లో ఉన్నాము అనేది కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు ఇక్కడ ఇచ్చారు కదా! నీడ్స్ ఇంప్రూవ్‌మెంట్, లో ఛాన్స్. సో, ఇది కూడా మనకి యూజ్ అవుతుంది. సో, అందరితో వాళ్ళిచ్చిన కట్ ఆఫ్‌ని దాటడానికి ట్రై చేయొచ్చు. నేనైతే గైడ్‌లీ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేస్తున్నాను కదా! దానిలో కట్ ఆఫ్ కూడా ఇస్తాడు. ఆ కట్ ఆఫ్‌ని మనం టచ్ అవ్వగలుగుతున్నామంటే బెటర్ అనమాట. సో, మనది అయ్యే ఛాన్స్ ఎక్కువుంది అని అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి ఆహ్, మనకొచ్చి ఇప్పుడు మాక్ టెస్ట్‌లు రాసినప్పుడు మనం ఏదైతే వస్తుందో మార్క్స్, ఆ మార్క్స్‌ని ఆ మార్క్స్‌కి ప్లస్ ఆర్ మైనస్ 5లోనే మన రియల్ ఎగ్జామ్‌లో కూడా వస్తుంది. సో, ఇప్పుడు నాకు నార్మల్‌గా ఇదే మార్క్స్ నేను ఒక 10 అంటే ఎగ్జామ్ ముందు రాసినప్పుడు వచ్చింది అనుకోండి. ఇప్పుడు 43.75 వచ్చింది కదా! ఇంకో 5 మార్క్స్ యాడ్ చేసుకొని 48.75 వచ్చిద్ది. లేకపోతే 5 పాయింట్స్ తక్కువగా. ఇలా మాక్సిమం యాడే అవుతాయి ఎప్పుడు కూడా. తక్కువ అవ్వడం కంటే. సో, మనకి నేను ఎంత రేంజ్‌లో ఉన్నాను అన్నది ఇక్కడ మనకి ఏదైతే మార్క్స్ రియల్ ఎగ్జామ్‌లో మాక్ టెస్ట్‌లో వస్తున్నాయో, రియల్ ఎగ్జామ్‌లో కూడా ఆ రేంజ్‌లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నామో, అదే మిస్టేక్స్‌ని మనం రియల్ ఎగ్జామ్‌లో కూడా చేస్తూ ఉంటాము. సో, దాన్ని చూసుకొని మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం ఏంటి అన్నది కరెక్ట్‌గా, క్లారిటీగా నేర్చుకోవాలి. అందుకే 15 డేస్ 15 మాక్ టెస్ట్‌లు రాసినా గానీ, దాని అనాలిసిస్ అనేది కరెక్ట్‌గా చేసుకోవాలి. సో, ఇప్పుడు ఆ అనాలిసిస్ ఎలా చేయాలి అనంటే, జస్ట్ ఇవి స్కోర్స్ చూసామా, అయిపోయిందా, ఇక్కడ డల్, ఇక్కడ ఇది అలా కాదు. రియాలిటీ ఆఫ్ ద అనాలిసిస్ ఎలా ఉండాలి అనంటే, ఇప్పుడు ఇది ఫస్ట్ క్వెషన్ చూడండి. ఇంగ్లీష్‌లో 1-9 వరకు అన్నీ గూడా కాంప్రిహెన్షన్, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉన్నాయి. నేను లాస్ట్‌లో చేద్దాంలే అని జెప్పేసి నెక్స్ట్ క్వెషన్స్‌కి వెళ్ళిపోయాను. 10 నుంచి అన్నీ వొకాబ్, గ్రామర్ రిలేటెడ్, ఎర్రర్ డిటెక్షన్, పారాజంబుల్ ఇలాంటి క్వెషన్స్ వచ్చాయి. సో, ఇక్కడ నుంచి నేను ఆన్సర్ చేసుకుంటూ వచ్చాను. కొన్ని రాలేదు, కొన్ని అనిపించింది పెట్టుకుంటూ వచ్చాను. సో, ఇలా నా క్వెషన్స్ అన్నీ అయిపోయినాయి. ఇవాళ నేను ఇంగ్లీష్‌లో చేసిన మిస్టేక్ ఏంటి అనంటే, ఈ మిగిలిన క్వెషన్స్ అన్నిటిని కొంచెం ఫాస్ట్‌గా చేసి ఒక 2-3 మినిట్స్ టైమ్ ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్‌కి ఇచ్చుంటే నేను అట్‌లీస్ట్ ఈ 9 క్వెషన్స్‌లో 3-4 క్వెషన్స్‌ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చనమాట. కాంప్రిహెన్షన్‌లో ఎప్పుడు కూడా డిఫికల్ట్ క్వెషన్స్ ఒక 5 ఉంటే, ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయగలిగే క్వెషన్స్ ఒక 2, 3 ఉంటాయి కదా! ఆ 2, 3ని పిక్ చేసుకొని ఇలా టైం అయిపోయినప్పుడు, ఈరోజు నాకు ఇవన్నిటిని ఆన్సర్ చేసేసరికి టైం అయిపోయింది. కానీ అలాంటి పిక్ చేసుకొని ఆ 3 క్వెషన్స్‌ని ఆన్సర్ చేశామంటే మనకి ఇంకో 2 మార్క్స్ యాడ్ అవుతాయి కదా! సో, అది ఒక టెక్నిక్ ఇంగ్లీష్‌లో నేర్చుకోవాలి. రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి 2-3 క్వెషన్స్ ఈజీగా ఉంటే, ఆ ఈజీని పిక్ చేసి కరెక్ట్ ఆన్సర్ చేయగలగాలి. నేను దీనిలోంచి నేర్చుకోవాల్సిందేంటంటే, ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్. ఇప్పుడు నా అనాలిసిస్ ఎలా ఉండాలి, ఇలా జస్ట్ మీకు చెప్పడం కాదు. చెప్పడం అయిపోయిన తర్వాత ఇదంతా కూడా చదివి దానికి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ నేను ట్రై చేసి, ఈ ఆన్సర్స్ ఈ 9 క్వెషన్స్‌కి ఆన్సర్ అండ్ అలానే ఇప్పుడు ఏదైతే రైట్ చేశాను కదా! రైట్ చేసిన వాటికి ఇంకా కిందే అంటే వాళ్ళు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారిక్కడ. ఎక్స్‌ప్లనేషన్‌లో ఏమన్నా మనకు తెలియనిది ఉంటే అది నేర్చుకోవాలి. అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ క్వెషన్స్ వచ్చినప్పుడు యూజ్ చేయాలి. నెక్స్ట్
తర్వాత వచ్చేసరికి మనం అటెంప్ట్ చేయని క్వెషన్స్ ఉంటాయి. ఆ అటెంప్ట్ చేయని క్వెషన్స్‌లో మనం ఎందుకో చేయలేదు. అవి ఎందుకో అర్థం కాలేదు కన్‌ఫ్యూజ్ అయి ఉంటాం కదా! ఆ కన్‌ఫ్యూజ్ ఎక్కడయ్యాం, ఆ కన్‌ఫ్యూజన్‌కి క్లారిటీ ఏంటని ఈ ఆన్సర్స్ చూసి తెలుసుకోవాలి. నెక్స్ట్ నాకు క్వాంట్ చూస్తే నేను లెస్ నంబర్ ఆఫ్ క్వెషన్సే క్వాంట్‌లో ఎందుకు అటెండ్ చేస్తాను. ఇది సమ్‌టైమ్స్ పాజిటివ్ అవుతుంది యాక్యురసీ వల్ల. సమ్‌టైమ్స్ నెగెటివ్ కూడా అవుతుంది. బికాజ్ లెస్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ వల్ల. సో, ఈ నంబర్ అనేది నేను ఈ 15 డేస్ కంప్లీట్ అయ్యేలోపు నేను ఎక్కువ క్వెషన్స్ యాక్యురేట్‌గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ఇది మార్చుకోవాలి. తర్వాత వచ్చేసరికి క్వాంట్‌లో ఎలా అనాలిసిస్ చేయాలంటే, మనం ఆల్రెడీ 20 మినిట్స్ టైమ్‌ని స్పెండ్ చేసి ఒక డీఏ ఏదో సాల్వ్ చేసాం. నేను ఈ డీఏ 41 నుంచి 45 ఉన్న డీఏ సాల్వ్ చేశాను. సో, ఇది ఆల్మోస్ట్ నాకు ఇంకా ఇప్పుడు చూసినా గాని అంతే ఉండిద్ది. సో, ఈ క్వెషన్‌ని నేను చూడాల్సిన అవసరం లేదు. ఏదైతే నేను చేయకుండా ఉన్నానో ఆ క్వెషన్స్‌ని చూడాలి. ఇప్పుడు ఇది ఉంది, పై చార్ట్ ఉంది. 2 పై చార్ట్స్ ఉన్నాయి. రెండిట్లోనూ పర్సెంటేజెస్ ఉంది అని చెప్పేసి ఇది డిఫికల్ట్ అని చెప్పేసి నేను వదిలేసాను. సో, ఎగ్జామ్ రాసేటప్పుడు నేను చూడకపోయినా ఎగ్జామ్ రాయటం అయిపోయిన తర్వాత ఈ క్వెషన్స్ ఎలా వచ్చింది? దీనికి ఆన్సర్ ఎలా చేయాలి? ఎలా సాల్వ్ చేయాలి? అని తెలుసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి. ఇది డేటా అనాలిసిస్ చేశాను. బట్ ఆన్సర్ చేసే టైం వచ్చేసరికి సబ్మిట్ అయిపోయింది. అంటే నెక్స్ట్ సెక్షన్‌కెళ్ళిపోయింది. తర్వాత నంబర్ సీరీస్ ఒకటి వదిలేసానేదో. ఆ వదిలేసిందేంటి? ఎందుకు వదిలేసా? అక్కడ ఏ లాజిక్ నాకు రాలేదు అన్నది చూడాలి. నంబర్ సీరీస్ అనేవన్నీ కూడా ఒక ప్యాటర్న్‌ని ఫాలో అవుతూ ఉంటాయి. నంబర్ సీరీస్‌లో మనం ఆ ప్యాటర్న్స్‌ని బాగా గుర్తుపెట్టుకోగలిగితే అప్పుడు నంబర్ సీరీస్‌ని ఫాస్ట్‌గా ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఇక్కడ 61 నుంచి 70 వరకు అర్థమెటిక్ క్వెషన్స్ ఉన్నాయి. ఈ అర్థమెటిక్ క్వెషన్స్ అన్నిటిని కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఒకవేళ కొన్ని చాప్టర్స్ కొంతమందికి రావు. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కొంతమందికి రావు. లేకపోతే టైమ్ అండ్ డిస్టెన్స్ కొంతమందికి రావు. ట్రైన్స్ కొంతమందికి రావు. లేకపోతే పైప్స్ అండ్ సిస్టమ్స్ కొంతమందికి రావు. మనకేదైనా ఒక చాప్టర్ రాలేదంటే, ఆ చాప్టర్ రిలేటెడ్ అర్థమెటిక్ క్వెషన్ వదిలేసి, మిగిలిన 9-8 క్వెషన్స్‌ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. అవి ఎలా వచ్చినాయని చూడాలి. తెలుసుకోవాలి. ఆన్సర్ చేయడానికి ట్రై చేసి, తర్వాత ఇక్కడున్న ఆన్సర్స్‌ని చూసి మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామని తెలుసుకోవాలి. ఎందుకని అంటే, ఒకవేళ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్‌ని డిఫికల్ట్‌గా ఇవ్వాలి అని అనుకుంటే, ఎగ్జామినర్ చేసే ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే, డీఐస్‌ని డిఫికల్ట్‌గా ఇస్తారు. డీఐస్‌ని డిఫికల్ట్‌గా ఇచ్చి, ఇప్పుడిక్కడ ఈ డీఏ ఉంది. ఈ డీఏలో 2 పై చార్ట్స్‌ని సాల్వ్ చేస్తే గాని ఒక టేబులొస్తుంది. ఆ టేబులొస్తే గాని ఇక్కడున్న ప్రతి క్వెషన్‌ని మనం ఆన్సర్ చేయలేం. ఇలాంటి డీఏనే ఫస్ట్ డీఏ ఇప్పుడు ఇది ఈజీగా ఉంది కాబట్టి నేను చేశాను. ఇలా ఈజీగా లేకుండా ఇది కూడా డిఫికల్ట్ ఉండి, ఇది డిఫికల్ట్‌గా ఉంది అంటే మనం ఆ 20 మినిట్స్‌లో ఈ 2 డీఏస్‌ని సాల్వ్ చేయలేం. అప్పుడు మనకున్న ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏమవుతుంది అంటే అర్థమెటిక్ క్వెషన్స్‌ని ఆన్సర్ చేయాలి. అర్థమెటిక్ క్వెషన్స్‌ని మనం ఆన్సర్ చేయాలి అనంటే మనం కాన్సెప్ట్స్ నేర్చుకొని ఉండాలి. అలానే డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ రిలేటెడ్ క్వెషన్స్ ఏమైనా వస్తే వాటిని ఆన్సర్ చేయగలుగుతాం. సో, ఇక్కడిచ్చే అర్థమెటిక్ క్వెషన్స్ 1-10 క్వెషన్స్ ఇచ్చారంటే, ఆ 10 క్వెషన్స్‌లో అట్‌లీస్ట్ మనం 2-3 క్వెషన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలమనమాట. పార్ట్నర్‌షిప్‌కి సంబంధించిన క్వెషన్స్. ఇలాంటి క్వెషన్స్‌ని ఈజీగా డైలీ మనం నేర్చుకుంటూ ఉన్నాం, చేస్తూ ఉన్నామంటే వాటిని ఆన్సర్ చేయగలం. ఇంకో 3 క్వెషన్స్‌ని ఇప్పటి నుంచే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఆ 3 క్వెషన్స్‌ని టోటల్ 5-6 క్వెషన్స్‌ని మనం అర్థమెటిక్ నుంచి కూడా ఆన్సర్ చేయగలం. ఎప్పుడైనా మనకి డీఐస్‌లో పేపర్ డిఫికల్ట్‌గా అనిపించిందంటే అప్పుడు తప్పదు ఇంకా అర్థమెటిక్స్ చేయాలి. సో, అర్థమెటిక్స్ చేయాలి అంటే మనం నేర్చుకోవాలి గదా! సో, అప్పుడు మన ఎగ్జామ్‌లో రియల్ ఎగ్జామ్‌లో టైం ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు మన చేతిలో టైం ఉంది కాబట్టి ఈ టైంలో మనం డైలీ ఒక 10 క్వెషన్స్ అర్థమెటిక్ నేర్చుకుంటే చాలు కవర్ అయిపోతుంది. నెక్స్ట్ రీజనింగ్. రీజనింగ్ వచ్చేసరికి నేను ఇవాళ చేసిన మిస్టేక్ ఏంటనంటే ఫస్ట్ పజిల్స్ సాల్వ్ చేశాను. అదొచ్చింది. సో, ఇవన్నీ కరెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఎక్కడో ఏదో మిస్టేక్ చేశాను అది చూడాలి. తర్వాత ఇంకొక పజిల్ సాల్వ్ చేశాను. అదొచ్చింది. అది కూడా కరెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకో పజిల్ ఇచ్చాడు. ఈ పజిల్ ఇచ్చాడు. ఈ పజిల్ స్టార్ట్ చేశాను. బట్ ఈ పజిల్‌లో ఒక ప్రాబ్లమ్ ఉంది. ఏంటి అనంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా 10 ఫైల్స్ ఇక్కడ సంథింగ్ ఉంది కదా! ఈచ్ పర్సన్ హాడ్ ఎ డిఫరెంట్ నంబర్ ఆఫ్ ఫైల్స్. సో, వాళ్ళకొక డెసిగ్నేషన్‌తో పాటు నంబర్ ఆఫ్ ఫైల్స్ అనేది ఇచ్చాడు. నేను ఇది ట్రై చేసి నా టైం అంతా అంటే వస్తుంది అనుకోని ఇక్కడ స్టక్ అయిపోయాను. సో, ఇది ఇవాళ మాక్ టెస్ట్ కాబట్టి సరిపోయింది. అదే రియల్ ఎగ్జామ్‌లో అయితే నా ఎగ్జామ్ పోయేది కదా! సో, ఇలా ఎప్పుడైనా మనం స్ట్రక్ అయినప్పుడు రియల్ ఎగ్జామ్‌లో ఇలా స్ట్రక్ అవ్వకూడదు అని మనం ఎక్స్‌పీరియన్స్ చేయడం కోసమే మాక్ టెస్ట్‌లు ఎక్కువ రాయాలి. సో, ఇక్కడ స్ట్రక్ అవ్వడం వల్ల వెనకాలున్న ఈజీ క్వెషన్స్ అన్నిటిని కూడా నేను ఆన్సర్ చేయలేకపోయాను. సో, ఈ పజిల్ ఈజీ. బట్ నేను ఆన్సర్ చేయలేకపోయాను. ఎందుకంటే నేను ఆ పజిల్ దగ్గరే ఆగిపోయాను కదా! నెక్స్ట్ ఉన్న ఈజీ క్వెషన్స్‌ని దీనికి కూడా రిలేషన్‌షిప్స్, హావింగ్ నంబర్ ఆఫ్ డేస్ సంథింగ్ ఇదంతా గూడా. ఇది సింగిల్ క్వెషన్. మనకి ఈజీగా వచ్చిద్ది. బట్ ఈ క్వెషన్స్ అన్నిటిని నేనసలు చూడనే లేదు. ఎందుకని చూడలేదంటే, ఆ పజిలొస్తుంది. ఆ పజిలొస్తే 5 క్వెషన్స్ వస్తాయని అక్కడే స్ట్రక్ అయ్యాను. ఇది నేను చేసిన మిస్టేక్ అనమాట. ఈరోజు మాక్‌లో నేను అనాలిసిస్ చేసింది నా మాక్ టెస్ట్ గురించి. అలానే నా మార్క్స్ వచ్చేసరికి చెప్పాను గదా! నెక్స్ట్ మీరందరూ కూడా ఈ మాక్ టెస్ట్ ఛాలెంజ్‌ని సీరియస్‌గా తీసుకొని, మాక్ టెస్ట్ రాసిన తర్వాత మీ స్కోర్ ఎంతొచ్చిందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి.
నెక్స్ట్ అలానే డే 2 గురించి సంబంధించిన అనాలిసిస్ వీడియో, అలానే నా మాక్ టెస్ట్ మార్క్స్ ఎంత, ఏమైంది, నేనేం నేర్చుకున్నాను, ఇంకా ఏం నేర్చుకోవాలి అనేది రేపు వీడియోలో పెడతాను. ఆ వీడియో కింద కూడా మీ మాక్ టెస్ట్ రాసి మీ మార్క్స్‌ని అప్డేట్ చేయండి. సో, మనం ఇలా కలిసి చదువుకుంటూ అంతా ఇంప్రూవ్ అవుతాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ నోట్స్ లేకపోతే ఒకటి మీరు ఒక పేపరో, బుక్కో పెట్టుకొని దానిలో మనం డే 1లో చేసిన మిస్టేక్ ఏంటి, ఆ మిస్టేక్‌ని రిపీట్ అవ్వకుండా చూడాలి. అండ్ మనకొచ్చిన స్కోర్‌లో ఒక్క పాయింట్ ఇంక్రీజ్ అయినా గానీ, ఒక మార్క్ ఇంక్రీజ్ అయినా, 5 మార్క్స్ ఇంక్రీజ్ అయినా గానీ, అది మనకెప్పుడు అసెట్టే అవుతుందనమాట. అసెట్ అంటే మనకది మంచి జరుగుతుంది. ఎప్పుడు అంటే వేరే వాళ్ళు ఇప్పుడు ఇదే వీడియో కింద వేరే వాళ్ళు ఒక 50 మార్క్స్ వచ్చినాయని పెడతారు. మీరు రాసినప్పుడు 40 మార్క్సే వచ్చినియి. అంటే నాకంటే 10 మార్క్స్ ఎక్కువొచ్చినియి. ఎంత కాంపిటీషన్ ఉందో, ఎంతుందో అని. ఇప్పుడు నేను రాసిన మాక్‌లో గూడా అంతే. నాది అంటే 1,11,000 మెంబర్స్ రాస్తే నాది 83,000లో ఉంది. సో, నేను కూడా ఎక్కడో వెనకాల ఉన్నట్లే గదా! కానీ ఎప్పుడు గూడా పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. మన స్కోర్‌తో మనం కంపేర్ చేసుకోవాలి. మనకి వాళ్ళొచ్చిన స్కోర్ కంటే రేపు ఎక్కువొచ్చింది అనంటే, మనం ఒక 1% ఇంక్రీజ్ అయినా గానీ ఇంప్రూవ్ అయినట్టే. సో, మీరొక ఇలాంటిది ఒక నోట్స్ కానీ, లేకపోతే ఒక పేపర్ గాని తీసుకొని 15 డేస్ ఈ 15 మాక్ టెస్ట్‌లకి రిలేటెడ్ కంటెంట్‌ని లేకపోతే మీరేదైనా ఇవాళ నేను నా మాక్ టెస్ట్‌లో ఏం చేయాలనుకున్నా, క్వాంట్‌లో నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఇంక్రీజ్ చేయాలి. రీజనింగ్‌లో ఒక పజిల్‌లో స్టక్ అవ్వకూడదు. ఇంగ్లీష్‌లో ఆర్సీని గూడా అటెండ్ చేయాలి. సో, ఈ 3 నేను నేర్చుకున్నాను. ఈ మూడిటిని రేపటి ఎగ్జామ్‌లో మిస్టేక్స్‌ని చేయకుండా ఈ మూడిటిని ఇంప్రవైజ్ చేసి ఎగ్జామ్ రాసి, ఈ స్కోర్ కంటే ఒక్క మార్కు, 2 మార్కు స్కోర్ ఎక్కువొచ్చినా గూడా నేను హ్యాపీ అనమాట. సో, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో, అలానే మీరు కూడా మీ స్కోర్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి. ఇంకో వన్ థింగ్ ఏంటనంటే డే 1 నుంచి స్టార్ట్ చేసి డే 15 వరకు ఎవరైతే కన్సిస్టెంట్‌గా మాక్ టెస్టులు రాసి వాళ్ళ స్కోర్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ, స్కోర్‌ని డైలీ వీడియో కింద కామెంట్ చేస్తారో వాళ్ళందరికీ 15 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక స్మాల్ సర్ప్రైజ్ ఉంటుంది. సో, ఈ వీడియో నచ్చింది మీకనుకుంటే, అలానే ఈ 15 డేస్ ఛాలెంజ్‌కి రెడీగా ఉంటే, రెడీ అని కామెంట్ చేసి, మీ మాక్ టెస్ట్ 1 యొక్క స్కోర్‌ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో, థ్యాంక్ యూ సో మచ్. డే 2 కోసం ఛానెల్‌ని ఫాలో చేసేయండి.